ఎస్ ఎస్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఒక్కసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తా. ఎస్ వెంకటరెడ్డి గారు ఎలా చూస్తారండి? అంటే ఈరోజు కేవలం బీజేపీ పార్టీ ఉంది కాబట్టి సమస్య వచ్చిందా అంటే ఖచ్చితంగా కాదు. నాకు తెలిసినంత వరకు స్వతంత్ర భారతదేశంలో లేకపోతే గణతంత్ర భారతదేశంలో మొదటి నుంచే కూడా ఈ సమస్య వస్తూ ఉంది. లేకపోతే దీనికి సంబంధించి తమిళులు కావచ్చు, కన్నడ వాళ్ళు కావచ్చు, అప్పుడప్పుడు తెలుగు వాళ్ళు కూడా ఈ విషయాన్ని రైజ్ చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు మరింత ఎక్కువగా అయింది, ఎందుకంటే తమిళ వాళ్ళు ఎంకే స్టాలిన్ ప్రభుత్వం దీన్ని మరింతగా హైలైట్ చేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టారో, హిందీ ఖచ్చితంగా ఉండాలి, మీ ప్రాంతీయ భాష ఉండొచ్చు, దాంతోపాటుగా ఇంగ్లీష్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎందుకు హిందీ ఉండాలి? మా భాష మేము నేర్చుకుంటాం, దాంతోపాటుగా యూనివర్సల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇంగ్లీష్, దాన్ని నేర్చుకుంటాం, ఎందుకు మా పైన బలవంతంగా హిందీ రుద్దుతున్నారు అనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అసలు మీరు ఎలా చూస్తారండి? పార్టీ తరపున కావచ్చు, లేకపోతే ఒక తెలుగువాడిగా కావచ్చు, ఒక భారతీయుడిగా కావచ్చు, పార్టీ పక్కన పెడదాం, తెలుగువాడిగా భారతీయుడిగా ఎలా చూస్తారు? ముందుగా మీకు అలాగే 430 ప్రేక్షకులకి, యాజమాన్యానికి, తర్వాత ప్యానల్ పెద్దలు రామోహన్ రావు గారికి, మూర్తి గారికి నమస్కారం. ఇక్కడ తమిళనాడు ఇప్పుడు ఎన్ఏపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకొచ్చిన తర్వాత మరి 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా మరి దాన్ని వద్దని చెప్పేసి ఏ రాష్ట్రం చెప్పట్లేదు. ఓన్లీ తమిళనాడు రాష్ట్రం చెప్తుంది. పక్కన కేరళ కూడా ఉంది కదా, కేరళ రాష్ట్రం ఎప్పుడు అనలేదు, కర్ణాటక రాష్ట్రం ఎప్పుడు కూడా అనలేదు, తర్వాత మిగతా రాష్ట్రాలు ఎక్కడ కూడా ఏం చెప్పలేదు, ఏ ఆబ్జెక్షన్స్ లేవు. మరి ఎంతసేపు కూడా తమిళనాడు గవర్నమెంట్, డిఎంకే గవర్నమెంట్ ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తా ఉందో అర్థం కావట్లేదు. ఇక్కడ ఒకటి స్పెసిఫిక్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు దీంట్లో త్రీ లాంగ్వేజ్ ఏదైతే పాలసీ తీసుకొచ్చారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉందంటే, ఈ 3 లాంగ్వేజెస్ లో అట్లీస్ట్ 2 రీజనల్ లాంగ్వేజెస్ ఏవైనా కూడా లాంగ్వేజ్ కంపల్సరీగా నేర్చుకుంటే, ఇంగ్లీష్ కాకుండా ఇంకొక 2 నేర్చుకుంటే రేపొద్దున బాగుంటుంది, రేపొద్దున ఆపర్చునిటీస్ పెరుగుతాయని చెప్పేసి. ఎందుకంటే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకుంటాం? ఇది మన లాంగ్వేజ్ కాదు కదా, బ్రిటిష్ లాంగ్వేజ్ చెప్పాలంటే. why we are learning why we are adopting actually English language is all just to explore the opportunities across the nation, across the world actually. సో మనందరం బయటికి పోయి చదువుకుంటా ఉన్నాం, ఇది కంపల్సరీ, ఇట్స్ మ్యాండేటరీ అయిపోయింది కదా. సో అలాంటిది మనం దీంతో పాటుగా ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి, హిందీ కంపల్సరీ అని చెప్పట్లేదు. ఇక్కడ హిందీ కాకుండా ఎనీ అదర్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే డిఎంకే పార్టీ ఎంతసేపు కూడా హిందీని మా మీద రుద్దుతా ఉంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి, కావాలనుకొని చేస్తా ఉంది. వాంటెడ్ గా, డెలిబరేటివ్ గా మా కోసం మా గురించే మాట్లాడుతూ ఉన్నారు, ఇది హిందీ లాంగ్వేజ్ కోసమే అని చెప్పేసి. నాకు తెలుసు వీళ్ళు పెరియార్ దగ్గర నుంచి మొత్తం టోటల్ గా ఏంటంటే వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ భాష విధానాన్ని, వాళ్ళ పెరియార్ సంస్కృతిని కాపాడుకోవాలి, అదే సంస్కృతి మేము పాటించాలనే ఆలోచన దుర్మార్గమైన ఆలోచన. ఎంతసేపు ఉన్నా కూడా వాటిలో ఓటు బ్యాంక్ రాజకీయం, సీటు బ్యాంక్ రాజకీయాల కోసమే చేస్తూ ఉంటారు తప్పితే ఇక్కడ ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఏమో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మొన్న హోమ్ మినిస్టర్ తమిళనాడుకు వచ్చినప్పుడు అమిత్ షా గారు కానీ ఎక్కడ కూడా హిందీని మాట్లాడొద్దు, హిందీ కంపల్సరీ అని చెప్పలేదు. నేను ఒక్కటి అడుగుతా ఉన్నాను, ఇప్పుడు డిఎంకే గవర్నమెంట్ ఉంది కదా, దగ్గర 54 లక్షల మంది, 54,52,000 మంది స్టూడెంట్స్ ఉంటే అక్కడ సగం పైన మరి గవర్నమెంట్ స్కూల్ చదువుతా ఉంటారు, మిగతా వాళ్ళంతా కూడా ప్రైవేట్ స్కూల్ చదువుతా ఉన్నారు. ఈ ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ చదివే పిల్లలందరూ కూడా హిందీ నేర్చుకుంటున్నారు. మీరు వెళ్ళి కనుక్కోండి, హిందీ నేర్చుకుంటున్నారు. ఇదంతా కూడా డిఎంకే గవర్నమెంట్ చేసేదంతా కూడా ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్ చదువుతా ఉన్నారో వాళ్ళ పిల్లలకి హిందీ నేర్చుకోవద్దని ఒక నిబంధన పెడతా ఉంది. హిందీ రావద్దు, హిందీ నేర్చుకుంటే రేపు పొద్దున మరి ఎక్కడ మిగతా పార్టీలు ఏమైనా వచ్చి ఇక్కడ తిష్ట వేస్తాయేమో, లేకపోతే బీజేపీ వచ్చి తిష్ట వేస్తాయేమో, పిల్లలు నేర్చుకుంటే మా సంస్కృతిని అడ్డం పడతారేమో అన్న ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతోటి ఈ గవర్నమెంట్ స్కూల్లో నేర్చుకుంటున్న పిల్లలకి హిందీని యాక్సెప్ట్ చేయట్లేదు. దాంట్లో వచ్చిన ట్విస్టే ఇది. ఈ రోజు మరి తమిళనాడు ఈ స్టాలిన్ చేస్తా ఉన్నాడు. ఇదంతా కూడా ఏంటంటే డైవర్ట్ చేయడానికి, పాలిటిక్స్ ని డైవర్ట్ చేసి రేపొద్దున తమిళనాడు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి 2026లో, నెక్స్ట్ ఇయర్. దానికోసం అనేసి మళ్ళా గెలవాలన్న ఆలోచన ఏదైతే ఉందో ఇదంతా కూడా మరి దీన్ని డైవర్ట్ చేస్తా ఉన్నారు. రెండవ పాయింట్, మరి దీంట్లో ఇప్పుడు మనకు సంస్కరణలు రావాలంటాం, మనం నేర్చుకోవాలంటాం, మొత్తం టోటల్ గా దేశం మొత్తం మీద రకరకాల, ఇప్పుడు మనం ఉన్న తెలంగాణ రాష్ట్రము, తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి.
చాలా మందికి 2, 3, 4 లాంగ్వేజ్, రామరావు గారు చెప్పినట్టుగా 4 లాంగ్వేజెస్ కూడా నేర్చుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి కూడా హిందీ ఉంది, హిందీ నేర్చుకుంటా ఉన్నారు. అక్కడ ఎవరు రుద్దలేదు కదా, ఎవరు కూడా అడగలేదు, కానీ సబ్జెక్ట్ ఉండేది, నేర్చుకున్నాం. సో అంతకుముందు సాంస్క్రిట్ ఉండేది, అది కూడా నేర్చుకున్నారు. సో కర్ణాటకలు కానీ మిగతా రాష్ట్రాలు కూడా ఎక్కడ కూడా హిందీని నేర్చుకోమని రుద్దట్లేదు, నేర్చుకుంటే బాగుంటుందని ఆలోచన, ఆపర్చునిటీస్, అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ అవకాశాలు వస్తాయని ఆలోచన. వాటిని నేర్చుకుంటే రేపొద్దున దేశంలో ఎక్కడైనా పనిచేసుకోవచ్చు, ఎక్కడైనా జాబ్ సంపాదించవచ్చు కదా, కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది. సో దానికోసం అనేసి నేర్చుకుంటే బాగుంది. ఈవెన్ గుజరాత్ లో కానీ మిగతా స్టేట్స్ లలో కూడా ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకుంటే బాగుంటుందని ఆలోచనతో చెప్తా ఉన్నారు. 3 లాంగ్వేజ్ పాలసీ తీసుకొచ్చారు. అంతేగాని వెంకటరెడ్డి గారు చిన్న సబ్మిషన్ అండి. 3 లాంగ్వేజ్ పాలసీ అంటే నాకు తెలిసినంత వరకు రీజనల్ లాంగ్వేజ్ ఒకటి, అఫీషియల్ లాంగ్వేజ్, భారతదేశ అఫీషియల్ లాంగ్వేజ్ ఒకటి, యూరోపియన్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్, ఈ 3. ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ అంటే కన్నడ వాళ్ళకి కన్నడ, తెలుగు వాళ్ళకి తెలుగు, తమిళ వాళ్ళకి తమిళ్. అఫీషియల్ లాంగ్వేజ్, భారతదేశ అఫీషియల్ లాంగ్వేజ్ హిందీగా ఉంది ప్రస్తుతం. మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ భారతదేశ అఫీషియల్ లాంగ్వేజ్, నాట్ నేషనల్ లాంగ్వేజ్, నాట్ నేషనల్, జాతీయ భాష, అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ. జాతీయ భాష కాదు, జాతీయ భాష లేదు దేశానికి, అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ. ఇప్పుడు ఇందాక రామ్మోహన్ గారు అదే చెప్తున్నారు, ఇటు కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు, తెలుగు వాళ్ళందరం మనం హిందీ ఏ విధంగా నేర్చుకుంటున్నామో ఇప్పుడు హిందీ వాళ్ళకి వాళ్ళదే మాతృభాష అవుతుంది కదా, సో వాళ్ళది వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇంకొక భాష నేర్చుకోవాలని వాళ్ళకి కూడా రూల్ పెడితే బాగుంటుంది కదా. దీన్ని కన్సిడర్ చేస్తారా మీరు? నేను అనేది ఇక్కడ కాదు, మొత్తం టోటల్ గా నేషనల్ వైజ్ ఎక్కడైనా కూడా 3 లాంగ్వేజ్ నేర్చుకుంటే బాగుంటుందని ఆలోచనతో తీసుకొచ్చారు, 3 లాంగ్వేజ్ పాలసీ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో హిందీ నేర్చుకోవడం వల్ల ఏమైనా నష్టం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పండి ఒకసారి మీరు, ఏమైనా నష్టం జరిగిందా మీకు? ఏమైనా లాభమే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీకి వెళ్ళారు, ఇంగ్లీష్ రాదు, లేకపోతే రీజనల్ లాంగ్వేజ్ రాదు, కనీసం హిందీలో మాట్లాడుకుంటే కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది కదా. సరే పోనీ ఒక తమిళనాడులో ఒక స్టూడెంట్ బీటెక్ చదువుకున్నాడు, ఓ రీజనల్ లాంగ్వేజ్ వస్తుంది, ఒక ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ అంటే అఫ్ కోర్స్ మనం అందరం మాట్లాడతాం, కొంతమందికి ఇంగ్లీష్ రాకపోవచ్చు వేరే రాష్ట్రాల్లో. వెంకటరెడ్డి గారు మీరు ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు, తప్పే ఉంది అక్కడ చెప్పండి. చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు. ఇప్పుడు మన వాళ్ళు ఢిల్లీకి వెళ్ళో, లేకపోతే ముంబైకి వెళ్ళో, లేకపోతే మరొక రాష్ట్రానికి వెళ్ళో ఉద్యోగం చేస్తే అక్కడ భాష వస్తే చాలా చక్కగా ఉంటుందని చెప్పారు. ఢిల్లీ వ్యక్తులో, లేకపోతే ఉత్తరప్రదేశ్ వ్యక్తులో హైదరాబాద్కి వచ్చి, లేకపోతే బెంగళూరుకి వచ్చి, చెన్నైకి వచ్చి మాట్లాడాలంటే వాళ్ళ హిందీ కాకుండా మన తమిళో, కన్నడనో, తెలుగు నేర్చుకుంటే కూడా బాగుంటుంది కదా. వై నాట్? నేను అదే చెప్తున్నది. వై నాట్ ఈస్ డిఫరెంట్, బీయింగ్ స్పెసిఫికేషన్ ఇస్ డిఫరెంట్. రెస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం, చెప్తున్నాను క్లియర్ గా మీకు, ఎక్కడ రెస్ట్రిక్షన్స్ లేవు. ఎనీ లాంగ్వేజ్. బట్ ఒక్క నిమిషం, రామ్మోహన్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. క్షమించాలి, నేను ఏమంటా, ఉన్నాయి 3 భాషలలో హిందీ, ఇంగ్లీష్ స్థానిక భాష అంటే నేను అని చెప్తున్నాను. హిందీ ప్రాంతం అప్పుడు హైదరాబాద్ ఇప్పటికే చూడండి, నాకు తెలుగు రాదు, ఓన్లీ హిందీ మాట్లాడండి అనే వాళ్ళు హైదరాబాద్ లో చాలా మంది తయారయ్యారు. చాలా మంది ఉన్నారు, నాకు వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా ఉంది. ఇప్పుడు అందుకని రంగనాయకమ్మ గారు ఒక మాట చెప్పారు, రంగనాయకమ్మ గారు బతికే ఉన్నారు కదా, ఆమె నేను కలిసి పనిచేస్తాను. ఏమంటున్నాను అంటే ఆమె ఒక మాట అంది, ఎందుకు ఈ భాష ఒకటే భాష కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం ఎందుకు వచ్చిందంటే మన పని మనుషుల భాషను మనం నేర్చుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం నవలు రాసింది. మన పని మనుషుల భాషను హైదరాబాద్ లాంగ్వేజ్ మనం నేర్చుకోలేదు, దానివల్ల విద్వేషాలు వచ్చినాయి అనేది. మరి ఈ విద్వేషాలు ఉత్తర భారత, దక్షిణ భారతదేశం రాదని నేను ఒకటే అంటున్నాను. హిందీ ప్రాంతం వాళ్ళకి 2 భాషలు ఉన్నప్పుడు మనకు 3 ఎందుకు అంటారు? మనకు 3 ఉండాలి, కాదంటలేదు. నేను మా బాబు ఉర్దూ చదువుకున్నాడు, కానీ నేను నేర్చుకోకపోతే బాధపడుతున్నా. మాట్లాడొస్తుంది కానీ రాయరాదు. నేర్చుకుంటే తప్పులేదులేండి. హిందీ ప్రాంతం త్రిభాష. నేను ఇంకోటి వెంకటరెడ్డి గారు, నేను మొదటి నుంచి కూడా ఈ నూతన జాతీయ విద్యావిధిని సమర్థిస్తున్నా, రైతుల 3 పుస్తకాలను సమర్థిస్తున్నా. కానీ ఇక్కడ నా ఆవేదన ఏంటంటే హిందీ ప్రాంతం వాళ్ళు దేశంలో ద్రవిడ భాష నేర్చుకోమంటే నేను 9-10 ప్రాంతీయ 22 భాషలు సార్, రూపాయి నోటి మీద 22 భాషలు ఉన్నాయి సార్. అందులో హిందీ, ఇంగ్లీష్ కూడా ఉంది. కానీ మిగతా 20 భాషలు ఉన్నాయి కదా, అందులో ఏదో ఒక భాష స్థానిక భాష కాకుండా నేర్చుకోవాలని హిందీ ప్రాంతం వాళ్ళు, హిందీ ప్రాంతం రాష్ట్రాలు 8-9 ఉన్నాయి, పూర్తి హిందీ వాళ్ళవి. మనకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కూడా రాజస్థానీ భాష ఉంది. మళ్ళా మనకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అట్లాగే బీహార్, ఇవన్నీ హిందీ భాషలు కదా. హిందీ ప్రాంతాలలో ఇంకొక భాష, నేను చెప్పిన 20 భాషలలో ఏదో ఒక భాష నేర్చుకోమనండి, అప్పుడు వయసు వరుస అవుతుంది. వన్ వే ట్రాఫిక్ డెఫినెట్ గా ఉంటుంది. రుద్దట్లేదు ఇప్పుడు.
పెద్దలు మూర్తి గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడారు. రూపీ గురించి చెప్పాలి మీకు, మరి నాకు కొంచెం టైం ఇస్తే రూపీ మళ్ళీ మాట్లాడదాం. మనకి ఇంకా 2-3 సార్లు మీకు టైం వస్తుంది. ఒకసారి మూర్తి గారితో మాట్లాడి తర్వాత మళ్ళీ రూపీ గురించి పూర్తి క్లారిటీ ఇస్తాను. తప్పకుండా మళ్ళీ మీకు టైం ఇస్తాను, మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి మూర్తి గారు కూడా